విడిపోవడం అన్న మాట అసలు చెప్పలేదు ఇక సనాతన ధర్మం. అంటే ఆ ప్రశ్న మేము మాట్లాడము అని చెప్పింది. అసలు ఆ ప్రశ్న లేదు. ఒకసారి కలిపిన తర్వాత ఇక విడిపోవడం అన్నది మేము ఊహించము. చెయ్యరానంత అపరాధం చేస్తే ఆ పిల్ల అని అడిగారు. ఆ పిల్ల ఎటువంటి అపరాధం చేస్తే భ్రష్టుడైపోతాడో భర్త యొక్క కీర్తి నశించిపోతుందో అటువంటి అపరాధం ఆ పిల్ల చేస్తే అప్పుడు ఏం చెయ్యొచ్చని అడిగారు. అనగా నేను దాపరికం ఎందుకు ఉన్న మాట చెప్పాలంటే భర్త ఉండగా ఆమె పరపురుషుడితో సంగమిస్తే అప్పుడు తెలిసి ఏం చెయ్యాలని అడిగారు. ఆమె పాపము పోగొట్టి ఆమెని ఉద్ధరించి మనస్సు మార్చి నీ వైభవాన్ని తెలియచెప్పి నీ దాన్ని చేసుకో. అంతే. గౌతముడు చేసింది అంతే. రామాయణంలో అహల్య తప్పు చేసింది అని గౌతముడికి తెలుసు. ఇంద్రుడు తప్పు చేశాడని తెలుసు. ఆ తప్పు మళ్ళీ ఇంద్రుడు చెయ్యకుండా ఏం చేస్తే దిద్దుబాటు అవుతాడో అలా శపించాడు. పేతతరు వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తక్షణాత్ అని. అదే అహల్య దగ్గరికి వచ్చేటప్పటికి వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని, నువ్వు ఇలా తపస్సు చెయ్యి, నీ పాపము పోయిన తర్వాత నిన్ను నేను స్వీకరిస్తానని చెప్పాడు. రామచంద్రమూర్తి యొక్క పాదపరాగము తగిలి ఆవిడ పాపము ఉపశమిస్తే వెంటనే గౌతమ మహర్షి వచ్చి ఆవిడ్ని స్వీకరించి సంతానాన్ని పొందారు. ఒక్క సనాతన ధర్మమునందు మాత్రమే అసలు దంపతులు విడిపోవుట అన్నమాట లేదు. కలిసి ఉండుటయే. విడిపోవడం అంటూ జరిగితే ఒక్కసారి విడిపోవడం. ఎప్పుడు శరీరాలు పడిపోతాయి. పునర్వివాహానికి కూడా శాస్త్రం ఏమందంటే అగ్నిహోత్రం ఇంట్లో నడవాలి కాబట్టి, వైదిక ధర్మం నడవాలి కాబట్టి పురుషుడికి అవసరమైతే అప్పుడు మాత్రమే ద్వితీయం తప్ప అసలు ద్వితీయ వివాహం అన్న మాటని వివాహ కాండలోకి తీసుకొచ్చి ప్రస్తావన చేయడం కానీ, విడిపోవడం అన్న మాట కానీ, లేకపోతే ఈ తప్పు చేసేసి పంపించేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని కానీ వీటిని అసలు వేదం చెప్పలేదు అంటే అసలు ఇవి అంగీకరింపబడలేదు అని గుర్తు. ఇంత గొప్పది చేసే ముందు ఎవరు నిర్ణయం చెయ్యాలి అని అడిగారు. ఇంత గొప్ప సందర్భం జరుగుతున్నప్పుడు దాన్ని పిల్లలు నిర్ణయం తీసుకుంటే వాళ్ళకేం తెలుస్తుంది, వాళ్ళకేం పరిణితి ఉంటుంది? అందుకని ఈ విషయంలో ఎవరిది నిర్ణయమో అని అడిగితే పెద్దవాళ్లదే నిర్ణయమో అంది శాస్త్రం. అందుకే మనకి శుభలేఖ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వేయడానికి వీల్లేదు. పెద్దలు నిర్ణయించినారుగానా అని మాత్రమే వేస్తాం. కాబట్టి దానికి వివాహము, పాణిగ్రహణము, పరిణయము, ఉద్వాహము, ఉపయమము. 5వ పేరు ఉపయమము. ఉపయమము అంటే ఇత పూర్వం తనకి ఏముందో, తనేం సంపాదించాడో, తన దగ్గర ఏ ఆస్తి ఉందో, తన వ్యక్తిత్వం ఏమిటో ఆవిడికి ఏమీ తెలియదు. వాళ్ళిద్దరూ కలిసి పుట్టలేదు, కలిసి పెరగలేదు. ఆవిడెక్కడో పుట్టింది, ఈయనెక్కడో పుట్టాడు. ఈయనకి 25 ఏళ్ళు వచ్చాయి, ఆవిడకో 20 ఏళ్ళు వచ్చాయి. ఇద్దరి అభిప్రాయాలు 2 రకాలుగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇతనికి ఏముందో ఆవిడికి తెలియదు. ఈయనకి ఇది ఉందని ఎవరో చెప్పారంతే. ఆవిడ అటువంటిదని ఆయనకి ఎవరో చెప్పారంతే.